ప్రాంతంలో ఇష్టానుసారంగా అమాయక ప్రజల భూములను కొల్లగొట్టేటువంటి నువ్వు కూడా మాట్లాడితే ఇది న్యాయమని అడుగుతున్నా. అరే సిర్గాపూర్ దగ్గర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి తిరుమల షుగర్స్ పేరు మీద ప్రతి రైతు దగ్గర 2000 రూపాయలు వసూలు చేసినాం. ఆ రోజుల్లో 1800 రూపాయలు. ఇంటికి ఉద్యోగం ఇస్తున్నావు, ప్రతి రైతు మెంబర్ అని చెప్పినావు, ప్రతి రైతు దగ్గర 1800 వసూలు చేసి ఆ పైసలతో భూములు కొన్నావు కదా, ప్రజల డబ్బుతోటి కొన్నావు కదా భూములు. ఆ 160 ఎకరాల భూమి ఈరోజు నీ తమ్ముడు మురళీధర్ రెడ్డి పేరు మీద ఉన్నది కదా. మరి ఆ భూములు ఎందుకు నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ భూములు ఎందుకు తిరిగి వాపసు ఇస్తలేవు రైతన్నలకు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఎప్పుడైతే నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పెట్టలేదు, ఎప్పుడైతే ప్రజల దగ్గర నువ్వు మెంబర్ అని చెప్పేసి 1800 ఆ రోజు 2000 3000 రూపాయలు ఎకరం భూమి, ఆ రోజు ప్రజల డబ్బుతో కొన్నావు నువ్వు భూమి. ప్రజల దగ్గర తీసుకున్న 1800 రూపాయలు ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టినటువంటి ప్రజల దగ్గర మెప్పించి ఇంటికి ఉద్యోగం వస్తుంది, భూములు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుందని మెప్పించి ఆ రోజు నువ్వు తీసుకున్నటువంటి భూములు మరి తిరిగి రైతులకు రిటర్న్ చేయాలి కదా. ఇది ఈరోజు కోట్ల విలువ చేసే భూములకు ఫెన్సింగ్ పెట్టుకున్నావు కదా రైతన్న డబ్బులతోటి, కోఆపరేటివ్ సొసైటీ మీద రైతన్న దగ్గర ఉన్న డబ్బు భూములు. ఇలాంటి నీకు చెప్పాలంటే నిర్మల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన స్కాములు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేసి ఉంటాడు. ఇలాంటి నువ్వా మాట్లాడేది ఇందకన్ రెడ్డి? ఈరోజు ప్రజల గురించి మాట్లాడేది? ప్రజల గురించి మాట్లాడాలంటే నిక్కర్సుగా నిలబడేటువంటి వ్యక్తి కావాలా, నిజాయితీగా నిలబడేటువంటి వ్యక్తి కావాలా. 20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే రమ్మని అడుగుతా ఉన్నా. ఏది మాట్లాడినా ఒక స్వార్థంతో మాట్లాడతావు, ఏది మాట్లాడినా తప్పించుకునే ధోరణితో మాట్లాడతావు. నేను నీకు ఓటేసి గెలిపించిన ప్రజల మీద నీకు ఏ కొంచెం విశ్వాసం ఉన్నా ఇలాంటి దుర్మార్గం చేసి ఉండేవాడివి కాదు. ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ మా మీద రుద్దు ఉండేవాడివి కాదు. ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ మా మీద రుద్ది పర్మిషన్లు ఇచ్చి ప్రజల గోస తీసుకుంటున్నావు కదా. నిజంగా ఇన్ని సంవత్సరాలు నీకు చేసినందుకు కనీసం నీకు ఏ కొంచెం వీళ్ళ మీద బాధ్యత ఉన్నా రేపు మా డెలిగేషన్ వెంబడి వచ్చి ఒక రైటింగ్లో ఒక లెటర్ ఇచ్చి నా వల్ల తప్పిదం జరిగింది, నేను తప్పు చేసినా ఈ పర్మిషన్లు విత్డ్రా చేయండి దయచేసి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని మీరు ఒక లెటర్ పెట్టండి, మేము మీ వెంట నడుస్తాం. అంతేగాని ఈరోజు బట్టగాల్చి మీదేసే పద్ధతి మానుకోవాల్సిందిగా ఈ పెద్ద మనిషిని కోరుతా ఉన్నాను. ఇంజనీర్ రామారావు గారు పిఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి 6 మే 2023 వారు మంత్రిగా ఉన్నారు. వారి నియోజకవర్గంలో 5000 క్యూసెక్ల నీళ్లు వీరికి అలాట్ చేస్తే ప్యాకేజ్ 27 నుంచి ఏదైతే ఇరిగేషన్ కోసము ఈరోజు ఉన్నటువంటి మరి ప్యాకేజ్ 27 హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు తోడుకోవచ్చని 5000 క్యూసెక్ల నీళ్లను తోడుకోవడానికి వీళ్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. మరి ఈ పర్మిషను మీ రాష్ట్ర ప్రభుత్వము మీకు తెలియకుండా ఇక్కడ పర్మిషన్ ఇచ్చిందా? అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి, నువ్వు చదువుకున్నావు కదా, భూమి అమ్ముతానో భూమి కొంటనో ఇండస్ట్రీ రాదు. ఆ భూమిలో నువ్వు పర్మిషన్ ఇస్తేనే ఇండస్ట్రీ వస్తుంది. భూమి కొనుగోలు అమ్మకాలు ప్రతిరోజు 100,000 ఎకరాల భూములు నిర్మల్లో జిల్లాలో రాష్ట్రంలో అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. పైసలు తక్కువ పడితే లగ్గంకు ముహూర్తంకు అమ్ముకుంటున్నారు, పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఎవరు దేనికోసం భూములు అమ్ముతున్నారో కొనుక్కుంటున్నారో కాదు, ఎవరు అమ్మిపించిండ్రు ఎవరు కొనిపించిండ్రు ఇవా మీరు మాట్లాడేది. ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు కదా.
మరి నువ్వు పర్మిషన్ ఇవ్వకుంటే నీ ప్రభుత్వం గత ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుంటే ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మల్లో స్థాపించే వాళ్ళ వాడు 1000 ఎకరాల భూమి కొన్నా ఈ ప్రభుత్వం పర్మిషన్ లేకుంటే అక్కడ కనీసం కాంపౌండ్ వారు కూడా కట్టలేడు. ప్రభుత్వం పర్మిషన్ లేకుంటే అక్కడ చిన్న ఇసుక కూడా అక్కడ నుంచి తీయలేడు. మరి ఎట్లా కడుతున్నారు? ఈ పర్మిషన్లు ఎవరిచ్చిండ్రు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదా? 4 డిపార్ట్మెంట్లు, పొల్యూషన్ డిపార్ట్మెంట్ నీదే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నీదే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీదే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నీదే, రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు. ఇన్ని డిపార్ట్మెంట్ల నుంచి మీరు పర్మిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి దాని వెనుక నువ్వు నీ కొడుకు పనిచేసి నీకు కావాల్సిన లబ్ధి పొంది ఈరోజు నువ్వు రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయినావు. కానీ నీ ఆనవాళ్ళు నిర్మల్ నియోజకవర్గ ప్రజల్ని వెంటాడుతున్నాయి. నీవు చేసిన చర్యల వలన, నువ్వు చేసినటువంటి పర్మిషన్ వలన నిర్మల్ నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.